తెలంగాణలో విచిత్ర రాజకీయం నడుస్తోంది. అధికారంలో ఉన్నన్ని రోజులు చేయని విమర్శలు ప్రతిపక్షంలోకి రాగానే చేసేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఇంతకీ ఆమె చేసిన వ్యాఖ్యలేంటి? పార్టీలో చర్చ జరగడానికి దారితీసిన పరిస్థితులేంటి? బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత ఏం మాట్లాడినా వివాదాస్పదమవుతోంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చెయ్యని కామెంట్స్ ఇప్పుడు చేస్తున్నారు. అవకాశం ఉన్నప్పుడు అసెంబ్లీలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు చేయకుండా ఇప్పుడు విగ్రహం ఏర్పాటు చేయాలని పట్టుబట్టడంపై విమర్శలు షురూ అయ్యాయి. తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర నుంచి బీసీలకు సామాజిక న్యాయం, కృష్ణా జలాలు, పూలే విగ్రహం ఏర్పాటు, బీసీ కులగణన లాంటి అంశాలపై తెలంగాణ జాగృతి తరపున కవిత పోరాటం చేస్తున్నారు. ఈ కార్యక్రమాలకు బీఆర్ఎస్ నాయకులు దూరంగా ఉన్నా సరే ఆమె తెలంగాణ జాగృతి తరపున చేస్తూనే ఉన్నారు. తాజాగా కవిత చేసిన కామెంట్స్ పార్టీలో చర్చకు దారితీశాయి. భౌగోళిక తెలంగాణ మాత్రమే ఏర్పడిందని, సామాజిక తెలంగాణ ఏర్పడలేదని వ్యాఖ్యానించింది. సామాజిక తెలంగాణ కోసం మరో ఉద్యమం చేయాల్సిన అవసరం కూడా ఉందని కవిత చెప్పడంపై రకరకాల చర్చలు నడుస్తున్నాయి. కవిత ఏం మాట్లాడినా కేసీఆర్తో పోల్చుకొని చూస్తారు రాజకీయ నేతలు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కసారి కూడా ప్రస్తావించని సమస్యలన్నీ ఇప్పుడెందుకు బయటపెడుతున్నారంటూ సొంత పార్టీలోనే విమర్శలు మొదలయ్యాయి. కవిత చేసే వ్యాఖ్యలు కేసీఆర్కు తెలుసా, తెలీదా, లేదంటే ఆమె సొంతంగానే ఇలా మాట్లాడుతోందా అనే చర్చ గులాబీ పార్టీలో జరుగుతోంది. ఆమె చేసే వ్యాఖ్యలు మొత్తం డైరెక్ట్గా కేసీఆర్ను విమర్శించే విధంగా ఉన్నాయని కొంతమంది నేతలు వాదిస్తున్నారు. కేసీఆర్కి ఇష్టం లేకున్నా ఎందుకిలా మాట్లాడుతున్నారు? పార్టీలో పైచేయి సాధించడం కోసం ఈ వ్యాఖ్యల్ని చేస్తున్నారా అనే ప్రశ్నలు వస్తున్నాయి. జాతీయ పార్టీలో అయితే ఏం మాట్లాడినా కుదురుతుంది. ప్రాంతీయ పార్టీలో ఇలా మాట్లాడితే వారిపై చర్యలు తీసుకుంటారు. బీఆర్ఎస్ ను ఎరకాటంలో పెట్టేలా మాట్లాడిన కవితపై అధిష్టానం యాక్షన్ తీసుకుంటుందా? అసలు ఎందుకు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతోంది? ఆమె వ్యాఖ్యల వెనుక హిడెన్ ఎజెండా ఏదైనా ఉందా? అలా మాట్లాడాల్సిన అవసరం ఏంటి అన్న వాదనలున్నాయి. కొందరు నేతలు మాత్రం కవితకు అవుట్ రైట్ గా సపోర్ట్ చేస్తున్నారట. సామాజిక తెలంగాణ కోసం కవిత మరో ఉద్యమం చేస్తారా? చేస్తే ఉద్యమం ఎలా ఉంటుందన్న ప్రశ్నలు వస్తున్నాయి. సామాజిక తెలంగాణ కోసం కవిత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్న దానిపై ఆసక్తి రేపుతోంది.